అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను కళ నిజం అనుకున్నాను అంతేలే నా జీవితంలో అన్ని కళలే బాబు గారు లక్ష్మి గారు నమస్కారం నాగార్జున గారు ముందే చెప్పారండి వద్దురా సోదరా పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా అని చెప్పారు అయినా నేను కకృతిపడి పెళ్లి చేసుకున్నాడు బాబు గారు కొంతమంది చూస్తుంటే పొద్దున్న చూస్తే పొద్దున కళ్ళకి వస్తారు మధ్యాహ్నం చూస్తే మధ్యాహ్నం కళ్ళకి వస్తారు కానీ నా పిల్లని చూసినా చూడకుండా నా కళ్ళకి వస్తుంది సార్ నా గుండెల్లో గురకబడి నిద్రపోతుంది సార్ అది మామూలు కాదు సార్ దాన్ని చూస్తేనే చచ్చిపోతుంది సార్ ఇక్కడ నాకు వసే ఆ పాట ఏంటి ఆ డాన్స్ ఏంటి ఎవరైనా మొగుడిని వెనుకోసం తిరుగుతారు నువ్వేంటి ఆ ప్రపంచం మొత్తం వెనకేసుకొని తిరుగుతున్నావు నన్నేం చేయమంటారండి ప్రపంచం అంతా అందం చూసి పరిచేస్తా ఉంటది అయినా అందంగా పుట్టడమే నేను చేసిన తప్ప లక్ష్మక్క అయినా మా ఇల్లు వాళ్ళందరూ చిన్నప్పుడు నన్ను చూసి పక్క నుంచి చూస్తే అనసూయలా ఉంటామని చెప్పేవారు మగది కాదు తిట్టుంటే నాకు నువ్వు సిగ్గుపడకే నువ్వు సిగ్గుపడితే సునామీ వచ్చినట్టుంది బాబాయ్ సునామీ అంటే వర్తం తడిచిపోతాం గొడుగు తెచ్చుకుంటాను బాబాయ్ గదుగు కాదు గొడుగు ఇట్రా పంచేసావా అదేంటో నువ్వు పంచలేస్తే నవ్వే రాదు నువ్వు పంచలైతే వాంతులు కూడా వస్తాయి ఇందాకేమన్నాను మొగుదు కాదు అన్నాను మొగుదు కాదు లేదే ఇంకో బూత్ వస్తుంది అది లేదు ఎవరైనా సరే మొగుదు కాదు బతికింది మొగుదు కాదు మొగుదు కాదు కాదే మొగుడు గారు మొగుడు గారే మొగుడు గారు మొగుడు గారే మొగుడు గారే మొగుడు గారే మనిషి అడుక్కునే వాడు టైం లేదు పాలేదు బాబు వెళ్ళి రాడు మొగుడు కాదు అడుక్కునే వాళ్ళు కాదు నేనే పిలిచాను చూసావా ఆను వయసుకు నీ వయసుకు పెద్ద తేడా ఏం లేదు ఆడి పేజ్కి మీ పేజ్కి కూడా తేడా తెలియలేదు ఏంటి ఎక్కువ మారుతున్నావు 3 సెటర్ వేస్తున్నాడు నువ్వు ఏమనుకున్నావు నువ్వు నేను చంపేస్తానని చెప్తున్నా ఏమైందమ్మా అమ్మా చూదే మా మొగుడు గారు నన్ను మొగుడు కాదు అంతని చెప్తున్నది అలా అన్నారా అయితే ఒరేను నువ్వేమో బర్రెలా ఉన్నావు అదేమో బర్రె పిల్లలా ఉంది అయినా ఏంటే మొగుని పట్టుకొని ఒరే అంటారు ఎవరన్నా నీ మొగుని ఒరే అన్నావా అమ్మో నా మొగుని పట్టుకొని ఒరే అంటే ఊరుకుంటారా కళ్ళు పోవు గూట్లే అంటాను నేను లోపలికి మొగుడు కాదు మీరు అలా తీరేట్టుగా తోస్తుంటే నాకు తిగ్గేస్తే అట్లా మొగుడు కాదు మొగుడు కాదు కాదే మొగుడు గారనే మొగుడు కాదు నీ బాడీలో పాటలు టచ్ చేయక నీ పాడెక్కేటట్టున్నాను మొగుడు కాదు మనకి పెళ్ళి చాలా రోజైంది ఇంతవరకు ఒక ముద్దు లేదు ముత్తత లేదు కనీసం నన్ను సినిమా కన్నా తీసుకెళ్ళొచ్చు కదా మొగుడు కాదు నిన్ను సినిమా తీసుకెళ్ళాలా అవును మొగుడు కాదు థియేటర్లోకి జంతువుని అలవ్ చేయరే ఏమైందమ్మా మా మొగుడు గారు అంటున్నాడు సినిమాకి తీసుకెళ్ళమంటే థియేటర్లోకి దంతువులు ఎలా చేయదని చెప్తున్నది ఎవడల్లుడు గారు మిమ్మల్ని అంత మాట ఉంది నేను తీసుకెళ్తాను రండి నన్ను కాదు అన్నది దీన్ని అన్నా నేను లోపలికి వెళ్ళు అత్తవారం అన్నా ఇదంటే తల్లి నువ్వు రావడం ఏంటే నీ దండం పెడతా నీ కాలు పట్టుకో లోపలికి వెళ్ళా నువ్వు పెళ్లికి ముందు కరీనా లాంటి అమ్మాయిని చేసుకుందాం అనుకున్నారు పెళ్ళైన తర్వాత చేసి నేను చేసుకుంది కర్రదన్నాని పెళ్లికి ముందు నాకు కూడా మా ఇల్లు వాళ్ళందరూ కూడా నీకు బాబు గారి సంబంధం వస్తా అంటే నాకు బాబు గారు అనుకున్నాను కానీ ఇలా సంపూర్ణ బాబు వస్తుంది అనుకోలేదు ఆయన తప్పు నాది తాళి కట్టేటప్పుడు మీ అమ్మ జాలిగా చూస్తే పాపం కూతురు చూసి జాలిగా చూస్తున్నా అనుకున్నాడు తర్వాత తెలిసింది నన్ను చూసి జాలిగా చూస్తున్నాని నాకు అప్పుడే తెలిసింది నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది బకెట్ నీళ్ళు తెమ్మంటా దేనికి బుర్ర హీట్ ఎక్కిన కదా సరిపేస్తాను బాబు అయితే బాబాయ్ ఏ గారు మిల్లు ఏం మాట్లాడుతున్నాదా సార్ మిల్లమ్మా ఏం మాట్లాడుతున్నాదా అదే మీ సార్ మిల్లు ఏం మాట్లాడుతున్నావు అని చెప్తున్నాను రాంటున్నావు అంటే పని మనిషిలో ఉన్నావు 10 మంది మాట్లాడుతాను
ఏంటి అలా చేస్తున్నావు నువ్వు? ముగ్గుది కాదు చూడండి, అది పట్టుకున్న 10 మంది అంటున్నారు. అది ఎవరు అది అది నా పిల్లం రా. ముగ్గుది కాదు ఎవరండి ఈ నా చిన్న ఫ్రెండ్ పేరు నాగి. వీనికి వేడి వేడిగా టీ తీసుకురా ఒకటి. అయ్యో తాలి మా ముగ్గుది కాదు పెంద కాదు తాది ఏమనుకోకండి. మీరు మా పెళ్లికి రాలేదే. రా పెళ్లికి వస్తుంటే నేను అసలు గుర్తుపట్టేసేదాన్ని. అప్పుడు పెళ్లికి వస్తే ఇప్పుడు వచ్చేవాడు కాగా ఇంటికి. ఇప్పుడు వెళ్ళి మీకు టీ తీసుకొస్తానండి. సరే నేను వెళ్ళొస్తాను. ఇలాంటి పని చేసుకున్నావు టీ తాగెళ్ళరా ప్లీజ్ రా. ఏంటి అది గిన్నెలో తీసుకొచ్చి కప్పులో పోతే చల్లారిపోతుంది. దయచి గిన్నెతో తెచ్చాను ముగ్గురు. స్టవ్ తో తీసుకొస్తే అయిపోతుంది కదా. అయ్యో అయ్యో కాలిపోయింది. కాలు ఎక్కడికి పోయింది? ఇక్కడే ఉంది కదా. టీ తీసుకురా ముగ్గురు గారు మళ్ళీ చూడు క్లీన్ చేయి. మా మొగులు గారు తీరేట్టుగా తీస్తే నాకు ఎంత తిగ్గేస్తాడో తీసుకుంటే. ఇల్లు చూడు కొత్త గట్టే నేనే పెళ్ళైన తర్వాత. బాబులు ఏం చేసావు బావా? ఎంత ఖర్చు చేసింది కట్టినందుకు? అయినా 2 లక్షలు అయిపోయింది అంతే. సోఫా అనుకున్నావు, మంచి అనుకున్నావు. కొత్తనంత బాక్స్ పగిలిపోద్ది ఏమనుకుంటున్నావా? దిక్కుమాలి తచ్చినోదా? ఎంతవరకు మా మొగుడు గారే కూర్చోలేదు. నేను వెళ్ళొస్తాను. లంచ్ చేసేళ్ళు లంచ్ చేసేళ్ళు. సరే తినేసి తొందరగా వెళ్తానేమో అంతేస్తాను. నేను వెళ్ళొస్తాను. వద్దురా కాల్ పట్టుకుని ప్లీజ్ వెళ్ళరా అనుకుంటా. ధైర్యం ఉంది ప్లీజ్ చంపేస్తాను. ప్లీజ్ అని కాల్ పట్టు చంపేస్తారా ప్లీజ్. ముదిగాడు వెళ్ళిపోయాడా మీ పెన్ను? వెళ్ళిపోయాడు. అయ్యో మిమ్మల్ని తిరుగుతుంటే తిగ్గేసేస్తున్నా ముదిరి కాదు. నువ్వు సిగ్గుపడితే సిగ్గేస్తుంది ముదిరి కాదు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అవుతుంది. 10. అందుకే నా గుండెల్లో గంటలు కొట్టేస్తాను. దాకా మాకు చావు గంటలు కొడుతున్నాయి ఇక్కడ. మొగుది కాదు అలాగనొద్దు. మొగుది కాదు పీజు మొగుది కాదు. వద్దే పీజు మొగుది కాదు. వద్దే మొగుది కాదు. అంత మొగుది కాదు. వద్దే గంటలు కొట్టేస్తున్నాయి. మొగుది కాదు. మొగుది కాదు. వద్దే మొగుది కాదు. వద్దే ప్లీజ్ ప్లీజ్. జీవుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది. వెచ్చని కోరిక రగిలిందిలే. నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. సార్ చెప్పాలంటే చాలా సిగ్గేస్తుంది సార్. మాకు నిన్నే పెళ్ళైంది. అంటే కొత్త జంట చాలా సిగ్గేసేస్తుంది. కానీ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు సార్. ఏ ముద్దు ముచ్చటా తీయట్లేదు. అందుకే మీ ఇద్దరం సినిమా థియేటర్కి వచ్చేసాం. ఈరోజు సినిమాలో సిల్వర్ జూబ్లీ. సినిమాకి టైం అయిపోతుంది. అప్పుడే సినిమా బిగిన్ అయిపోయినట్టు. ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నా గురించే. నువ్వు అందమైన అమ్మాయి అంటే పిండేసిన టూత్ పేస్ట్ లో మొహం నువ్వు. ఏమనుకున్నా అసలు సీటు మాది. ఎలా మీ సీట్ అవుతుందండి? ఒకసారి టికెట్ చూసారా? టికెట్ చూడండి ఫస్ట్. మూతిగా మాట్లాడగలను డార్లింగ్, కానీ దాని ముఖం చూస్తే జంగు పట్టేసిన ఎనపరేకులాగా ఉంది. కూర్చో. టికెట్ చూసుకోవాలి అంతే కదా. అయిపోయి ఈ సీట్లు ఇచ్చంటే గేట్ మ్యాన్ ఏంది నీ గొడవ అంటే? నేనేం చెప్పాను? కార్నర్ సీట్ అడిగారు. ఏంటి ఇచ్చావు? కార్నర్ సీట్లో ఇచ్చాను. ఈ కార్నర్ సీట్లు ఏంటంటే? అదేంటదే కార్నర్. అదేంటదే కార్నర్. సరిపోయింది కదా. మా ఆవిడ ఈ కార్నర్ లో ఆ కార్నర్ లో కూర్చొని ఏం చేసుకుంటావా? ఎక్కడైతే అంటే సినిమా చూడటానికి. చూడండి మీరే. రే ఆగు ఆగు. వీడికి పెళ్లి అవ్వలేదు అందుకే తెలియలేదు. పోనీలండి అటు సైడ్ ట్రై చేద్దాం పదండి. మాస్టర్ 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 మీరు కొద్దిగా లేచి అక్కడ అంటే కొత్త నిన్నే చెప్పేది పూర్తిగా ఇంటాడు. చెప్పేది పూర్తిగా అనుకున్నా మాట. రే కొత్తగా పెళ్ళించి అంటే సినిమాకి వచ్చింది పాపం ముద్దు ముచ్చట్లు ఉంటాయి. లేచి సీట్ సీటు ఎందుకండి గొడవ? నేను అటు సైడ్ కూర్చుంటాను. దిగబెడతాను. అక్కడ దాకా దిగబెట్టొద్దాం.
నా పర్స్ మర్చిపోయింది. ఏమండి నా పర్స్ అక్కడ ఉన్నట్టు కొద్దిగా చూడండి. ఇగో ఇక్కడే ఉంది. మా ఆవిడ కాళ్ళు నలిగిపోతున్నాయి ఇక్కడ. ఎన్నిసార్లు చూసాను? ఎక్కడికి వెళ్ళా? మా ఆవిడకి పరసి ఇచ్చేసి వస్తున్నాడు. మధ్యలో డిస్టర్బ్ చేయకరా, సినిమా చూడండి ప్లీజ్. కూర్చో సుజాత బీరువా తాళం వేసావా ఇంట్లో? గుర్తు రావట్లేదండి. అబ్బా గుర్తు రావట్లేదు. ఏంటో గుర్తు రావట్లేదని చెప్పండి. గుర్తు రావట్లేదంటయ్యా. గుర్తు రావట్లేదంట. నా మీద నేను ఇంట్లో టార్చర్ పడలేకపోతున్నా బెల్లంతో. ఇక్కడ నీ టార్చర్ సినిమా చూడరా. కూర్చో. ప్రతి దానికి అడ్డు తిరుగుతున్నావు గానుగద్దులాగా. సుజాత మంచినీళ్ళ. ఆగండి. బాబు నిజం కూడా ఏంది బాబోయ్, చూపగిపోయింది బాబోయ్. ఏంటది? ఏమో నాకు తెలదు. నాకు ఏంటి టార్చర్ మంట వచ్చేస్తుంది ఇక్కడ. అయ్యి బాబు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అమ్మయ్య. డార్లింగ్ తినడానికి ఏం తెమ్మంటావు? బజ్జీలు. నిన్నెవరు అడిగారు? ఏదో ఒకటి తొండలాగా కూర్చో. నేనెవరిని అడితే నీ ముఖానికి నీ ముఖం నీ అద్దంలో చూసుకున్నావా? 50 ఏళ్ళు వచ్చిన అనసూయలాగా ఉంటావు. ఏదో ఒకటి తీసుకొస్తాను రా. కానీ కూల్ డ్రింక్ మాత్రం మర్చిపోకూడదు. అయ్య బాబు చూసుకోలేదు, ఏమనుకోకండి. సుజాత ఏంటి అక్కడ ఉండిపోయావా? అయ్య బాబు చీకట్లో చూసుకోలేదు, ఏమనుకోకు. కూర్చో. మా ఆవిడకి కూర్చోమన్నాను. ఎప్పుడు తిండి వాళ్ళని సినిమా స్టార్ట్ చూడు. అడుగు పది తిరుగుతున్నా అటు ఇటు. ఎన్నిసార్లు చెప్పాలి? సుజాత అర్థం అవ్వట్లేదు. సారీ సుజాత సుజాత ఏంటి అర్థం అవ్వట్లేదు? అయ్యో నోట్లో పడిందా? పర్లేదు. ఇటు ఇది నోరాడిస్తుందంటే డైనోసారు. నువ్వు నోరాడిస్తున్నావంటే కనపడితే చాలు వేస్తారు. ఏమైంది మాస్టర్? భూమిలో దిగిపోతావు. దాంతో కూడా నీకు అత్యంత ఒక పాపగానే కదా. కాదు 150 రూపాయలు పెట్టి ఒక్కరు పెట్టుకున్నావు. తినవచ్చలే ప్లీజ్ రా. మాస్టర్ కొద్దిగా అలాగే అందించింది. ఓకే కూల్ డ్రింక్. ఏం చేస్తున్నారా? కూల్ డ్రింక్ తాగుతున్నావు సార్. కూల్ డ్రింక్ తాగినట్లేదురా, కుడి తాగినట్టుంది.
మరి ఈడొకడు రేయ్ ఎందుకు నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారా నువ్వు? నాకు తెలుసు, నన్ను చూసే నవ్వుతున్నాడు. నువ్వులతో సైకిల్ చేస్తున్నాడు. చీచి, అందమైన అమ్మాయి కనబడితే చాలు. ఏమైంది? చూడండి కొడితే మళ్ళీ దాని మీద పడుతుంది. కూర్చో. మాస్టర్ కరెంట్ పోయింది ఏంటండి? నాకేం తెలుసు. ఏదో ఒకటి చెప్పండి సార్. చెప్పు తెగిపోతెళ్ళు. అయితే వద్దులేండి. నువ్వున్నావేంటి ఇక్కడ? బుద్ధుతా, అందమైన అమ్మాయి కనబడితే చాలు. కూర్చో. నువ్వు అందంగా అన్నావా మందంగా ఉన్నావా నేను చూడలేదు. మా ఆవిడ ఇక్కడ ఉందనుకున్నా. సుజాత, ఏ సుజాత అక్కడ ఉన్నావేంటి? మీరేంటండి మీరు ఇక్కడ ఉన్నారని నేను ఇక్కడికి వచ్చాను, మీరు అక్కడ ఉన్నారేంటి? నువ్వు ఉన్నావు అనుకున్నా ఇక్కడ వచ్చి. ఇప్పుడు నేనంటే మా ఆవిడ అనుకుని చేయి పెట్టాను. నీకేం మాయ రోగం వచ్చిందిరా? నీకేమైనా మా ఆవిడ చెయ్యి ఎందుకు పెట్టుకున్నావు? నిన్ను కాదురా, చీకట్లో చేయి పట్టుకుంటే అది అరవలేదు. లైట్ వచ్చాక కుట్ర పడింది కదా, దాని ముఖం అద్దంలో చూసుకుందా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? నాకేమిటండి? నాకేంటంటే పెద్ద అంతకెత్తుల సుజాత. ఏంటండి ఏమైంది సుజాత? సినిమా అయిపోయిందండి, వెళ్దామా? మెల్లిగా నన్ను లేవదు ఈ సుజాత. అబ్బో, ఇంకో సినిమా చూసి హ్యాపీగా సుజాత.